ఓబేదెదోము కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కలిసి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నాం ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాన్ని, ఇంకో కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే ఓబేదెదోము కుటుంబము. ఓబేదెదోము కుటుంబములో మందస్సము 3 నెలలు ఉంచగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ప్రతి విషయంలో, ప్రార్థనలోను కదా, అనేక విషయములో ఆ కుటుంబము ఆశీర్వదించబడింది. అందుకే ప్రేమన దేవుని కుమారుడు కుమార్తె, ఈరోజు మన ఇంటిలో మందస్సం అనే క్రీస్తును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మందస్సం అనే వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. మన వాక్యము మన ఇంట్లో ఉన్నప్పుడు మన కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే క్రీస్తును కలిగి ఆ మందస్సం అనే సుగుణము కలిగి మనం ఉన్నట్లయితే మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అదే రీతిగా 2వదిగా మనం చూస్తే ఆశీర్వాదమునకు కారణమైనటువంటి ఆ సుగుణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే నీవు నేను ఆశీర్వాదమునకు మనము కారకులమయ్యానామా, అయితే సుగుణము కలిగి ఉన్నామా, మనము శాపము కలిగి ఉన్నామా, మనం పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క స్తుతి ఆరాధన మన కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో ఆ మందస్సం ఉన్నట్లే ఆ కుటుంబం ఎలా ఆశీర్వదించబడిందో మనము కూడా అదే రీతిగా మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అదే రీతిగా కుటుంబం మాత్రమే కాదు, చిన్నపిల్లలు, వారికి కూడా మనము ప్రార్థన నేర్పించాలి, వాక్యము నేర్పించాలి. వాళ్ళు చిన్నప్పటి నుండే మోకరించి దేవుని స్తుతించి ఆరాధించే ఆ సుగుణాన్ని మనం నేర్పించే విధంగా మనం ఉండాలి. అదే రీతిగా దేవుని మందస్సమనగా దేవుని ఉనికిని మనం పోలి ఉండాలి. దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థన మనం విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే మనం దేవునికి మనం దూరస్తులుగా ఉంటామో, దేవుని సంఘానికి మనం దూరస్తులుగా ఉంటామో, ముందు మనం ప్రార్థనకు వస్తూ ఉన్నాం, తర్వాత కొన్ని శోధనల వల్ల, కొన్ని ఆ శరీర ఇచ్చల వల్ల మళ్ళా మనం పడిపోతున్న వారు ఎందరో ఉంటున్నారు. అయితే వారు శాపగ్రస్తులని మనము చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని ఉనికిని, దేవుని వాక్యాన్ని మనం పోలి మనము నడుచుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం.